హే గాయ్స్, ఇవాళ నైట్కి ఏంటంటే నేను కేపీహెచ్పీలో ఉన్న మీనాక్షి నుంచి అయితే పార్సల్ తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ చికెన్ ఆర్ఆర్ ఇస్తాం. ఆ తర్వాత ఏంటంటే నేను ఇదిగో ఈ చికెన్ వింగ్స్ అయితే చెప్పుకున్నాం. ఈ చిల్లీ చికెన్ వింగ్స్ రెగ్యులర్ వింగ్స్ కన్నా చాలా స్పైసీగా బాగుందన్నమాట. ఆ రెండు నాకు మా ఫ్రెండ్ గడికి సరిపోవు కాబట్టి ఒక చికెన్ మెజెస్టిక్ కూడా తీసుకొని వచ్చేసాం మామ. పైగా ఇక్కడ మీనాక్షిలో ఏంటంటే సాంబార్ రైస్ చాలా బాగుంటుంది అని చెప్పి మా ఫ్రెండ్ గడి అయితే చెప్పాడు. అందుకని నేను వెంటనే ఏం చేశాను అంటే ఒక చికెన్ సాంబార్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మెయిన్లీ ఏంటంటే నేను ఇక్కడ బిర్యానీస్కి పులావ్స్కి దేనికైనా కానీ సరే మన వాళ్ళు ఓన్లీ గీ అయితే యూస్ చేస్తుంటారు అనమాట. ఆయిల్ లాంటిది అయితే వాడరు. ఇక్కడ మీనాక్షిలో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఒక మిలిటరీ కోడి పొలం అయితే ఒకటి ఉంది మామ. ఇదైతే చాలా హైలైట్గా స్పైసీగా మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఇంకో క్రేజీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫ్రై పీస్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. ఇది ఇప్పటిదాకా నేనైతే ఎక్కడ చూడలేదు. అందుకని చెప్పేసి ఇది కూడా ఒకటి పార్సల్ తీసుకొని వచ్చి అయితే వేస్తాను అనమాట. లాస్ట్లో ఈ కర్డ్ రైస్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అందుకని చెప్పేసి ఇది కూడా ఒకటి వేస్తాను అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ బాదం మిల్క్ సర్వ్ చేస్తుంటే అది కూడా బాటిల్ తీసుకొని వచ్చి అయితే వేస్తాను అనమాట. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఒక్కొక్క దాంట్లో 40 నుంచి 50 రకాల పైన అయితే సర్వ్ చేస్తుంటారు మా. మెయిన్లీ ఫిష్ ఫ్రై, కౌంజపెట్ట, చేపల పులుసు అయితే అన్నిటికన్నా హైలైట్. పైగా ఇది ఒక అవార్డు విన్నింగ్ ప్లేస్ కూడా కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేసేయండి మా అర్జెంట్గా. పైగా ఇక్కడ ఏంటంటే మనకి స్వీట్ అండ్ హాట్ కూడా సెల్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 16 ఇయర్స్గా ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. క్యాటరింగ్లో కూడా మన టాప్లో ఉన్నారనమాట. కరెక్ట్గా మన 1 సిటీ టవర్స్కి పక్క రోడ్లోనే ఉండిద్ది అనమాట మీనాక్షి పార్సల్ అండ్ క్యాటరింగ్ అని.